భగవాన్ శ్రీరమణ మహర్షి సన్నిధిలో దాదాపు 10 సంవత్సరాలు గడిపి శ్రీవారి కరుణకు పాత్రులైన భక్తులలో సూరి నాగమ్మ గారు ఒకరు. ఆమె 1945 నుండి 1950 వరకు, అంటే శ్రీ భగవాన్ మహాసమాధి వరకు శ్రీరమణాశ్రమంలో జరిగిన విశేషాలను తమ అన్నగారికి లేఖలుగా వ్రాశారు. ఈ లేఖలలో శ్రీవారి అమృత వాక్కులు సకల జీవరాశుల పట్ల వారి కరుణ తెలుస్తాయి. సందర్భానుసారంగా శ్రీ భగవాన్ తమ చిన్ననాటి ముచ్చట్లు, అరుణాచలంపై నివసించిన కాలంలో జరిగిన విశేషాలు కూడా సెలవిచ్చేవారు. అట్లాగే అనేక పురాణ గాథలను కూడా వాటినన్నిటినీ నాగమ్మ గారు ఎప్పటికప్పుడు తమ అన్నగారికి వ్రాసేవారు. ఈ లేఖలను శ్రీ భగవానికి వినిపించేవారు. నాగమ్మ విషయదానం చేస్తుంది అని శ్రీ భగవాన్ ఒకసారి అన్నారు. లేఖల విశిష్టత కేవలం విషయంలోనే కాదు, ఆ విషయాన్ని చెప్పిన భాషా శైలిలో కూడా ఉంది. సరళమై, మనోహరమై, గంభీరమై ఒక చక్కని కావ్యాన్ని చదువుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ గ్రంథం పలుమార్లు ముద్రింపబడమే కాక ఆంగ్లంలోకి అనువదింపబడింది కూడా. ఆంగ్ల గ్రంథం కూడా బహుజనాదరణ పొందింది. భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాల్లో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా రాయమన్నావు, కానీ నాకు సాధ్యమవుతుందా? అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను. భగవత అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది. మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది. నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా బేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు, కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునకు అర్చకులు హారతులెత్తారు. అదే సమయానికి భగవాన్ గోశాల పక్కకు పోతూ ఆ వైభవం చూచి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద తిన్నె మీద కూర్చున్నారు. ఈశ్వరునికి ఇచ్చిన హారతి పళ్ళెం ఆశ్రమ భక్తులు వారి సన్నిధికి తెస్తే విభూతి నుదుట ధరిస్తూ అప్పకు పిల్లై అడక్కం, తండ్రికి బిడ్డ అనుకువ అని మెల్లగా అన్నారు భగవాన్. ఆ మాటలు అనేటప్పుడు భక్తి పార్వశ్యం వల్ల శ్రీవారి కంఠం రుద్ధమైంది. అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణ భక్తి జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతున్నది. భగవాన్ శివకుమారులు స్కంద సంభూతులు అన్న గణపతి ముని వచనము దృఢపడుచున్నది. శరీరధారులు అందరూ ఈశ్వరుని బిడ్డలే కనుక మహాజ్ఞాని అయిన ఈశ్వరునకు అణిగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫూరిస్తుంది. మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలే. ఏదో నువ్వు రాయమంటావే గాని ఈ రమణీయ వాణిని ఏమని రాయగలను, ఎంతని వినుతింపగలను? వాకులే బుక్కులై చలగా అని ఈ మధ్య ఒక పాటలో రాశాను. గ్రహింపగల మేధా సంపన్నుడు ఉండాలి కానీ ఒక్క వాక్కున ఎలా చూపు నడక పడక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సర్వం అర్థవంతమైనవి. నాకు అవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా? భగవాన్ మీద భారం వేసి